బీఆర్ఎస్ పార్టీ బయటకు పంపేసింది. ఇన్నాళ్ళు కేసీఆర్ నా దైవం అంటూ చెప్పుకుంటూ వచ్చినా కూడా పార్టీ నుండి బయటికి రాకుండా ఉండడానికి ఆ మంత్రం ఏ మాత్రం పనిచేయలేదు సరికదా. ఇంకాస్త డబుల్ స్పీడ్తోనే పార్టీ నుండి బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు మాత్రం రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై కవిత ఆచితూచి అడుగులు వేస్తున్నారా? బీఆర్ఎస్కు కవిత రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సొంతంగా పార్టీ పెడతారా, లేదంటే జాగృతి పేరిట ప్రజా ఉద్యమాలు చేస్తారా, లేక జాతీయ పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అయితే అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని, జై కేసీఆర్ అని పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్ లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కేసీఆర్ పై గౌరవం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్లపై అసంతృప్తితో ఉన్న క్యాడర్ను తనపై సానుభూతి పెరిగి ఖచ్చితంగా తనకు అండగా నిలుస్తారని కవిత భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్లు విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, కవిత వ్యూహాత్మక అడుగులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ని తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ నాయకులను గులాబీ అధిష్టానం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారికి సైతం పార్టీలో గుర్తింపు దక్కలేదని అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో త్వరలోనే పార్టీ పెట్టబోతుందనే ప్రచార నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా ఆమెతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండడంతో ఇప్పటి నుండే పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన చేరుతారని ఒక ప్రచారం అయితే సాగుతుంది. దీనిని అనువుగా తీసుకొని త్వరలోనే కవిత రాష్ట్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామ స్థాయి నుంచి జాగృతి బలోపేతానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే రాజకీయాల్లో తన మార్క్ ఎలా చూపుతుందో వేచి చూడాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.